అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో చక్కెర పొంగలి తయారీ విధానము చూద్దాము. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పావు కప్పు పెసరపప్పుని తీసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి, దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగాక ఒక అరచిప్ప కొబ్బరి వేయించుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇలా వేగాక ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి. జీడిపప్పు కిస్మిస్ మీ ఇష్టం అండి, మీరు మీ శక్తి మేరకు ఎంతైనా వేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా వేగిపోయాక ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో బియ్యం వేసుకోవాలి. బియ్యము ఒక 3/4 కప్పు తీసుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అందులోనే వేయించుకున్నాం కదా పెసరపప్పుని, దాన్ని కడిగి వేసుకోవాలి. ఇందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ పోసుకొని దీన్ని ఉడికించాలి మెత్తగా. అట్టేసర అంటారు కదా, అట్టేసర పోసుకోండి. ఇందులోనే నెయ్యి ఉందండి. మనం జీడిపప్పులు వేయించాం కదా, ఆ నెయ్యి ఉంది. ఆ నెయ్యితోనే బియ్యం అనేది పొడి పొడిగా ఉంటుంది ఉడికాక. ప్రత్యేకంగా నెయ్యి ఏమీ వేయనవసరం లేదు, అదే సరిపోతుంది. ఇక దీన్ని మెత్తగా ఉడికిద్దాము. అరకప్పు బెల్లం అండి, 3/4 కప్పు పంచదార. దీన్ని ఇప్పుడు పాకం పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాకం పట్టుకుందాం. ఇందులో 1 కప్పు వరకు వాటర్ పోసుకోండి. తీగ పాకానికి కాస్త దగ్గరగా పట్టుకోవాలి. పాకం ఈ విధంగా కొంచెం ఇలా రావాలండి. మరీ ముదురుగా ఏం అవసరం లేదు. దీనికి ఒక పాకం రావాలంటే ఒక లెక్క ఏమి ఉండదండి, కాస్త ముదిరితే చాలు. ఇప్పుడు బియ్యం ఇలా అన్నం ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకోండి. ఒక జల్లెడ లాంటిది ఇలా పెట్టుకుంటే దీంట్లో ఇలా పెడితే ఏమైనా బెల్లం పాకంలో ఏమైనా చెత్త చెదరం అది ఏదైనా ఉన్నా సరే దీంట్లో ఆగిపోతుంది. పాకమంతా దీనికి బియ్యానికి పట్టేటట్టు కలపాలి. ఈ పాకమంతా బియ్యానికి పట్టే వరకు ఉడికించాలండి దీన్ని. పెసరపప్పు నాకు కాస్త మాడిందండి, మీరు మార్చుకోకుండా దగ్గరుండి కలుపుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 2 చెంచాల వరకు నెయ్యి వేసుకోండి. ఇందులో నెయ్యి ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. 2 చెంచాలు వేసాను. దీన్ని కలుపుకోవాలి ఇంకా. ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పులు వేసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకొక 2 స్పూన్ల నెయ్యి ఇలా వేసుకొని కలుపుకోండి. చక్కెర పొంగలిలో నెయ్యి ఎంత వేస్తే అంత మంచిదండి, టేస్ట్ వస్తుంది. ఇదంతా కలుపుకోవాలి. సుమారు 1 కప్పు వరకు పట్టిద్ది నెయ్యి. ఇప్పుడు వరకు నాకు 1 కప్పు వరకు పట్టింది. ఫస్ట్ జీడిపప్పు అవి వేయించుకునే కాడి నుంచి
ఇప్పుడు ఇందులో వేసిన వరకు ఇదంతా కలుపుకున్నాక లాస్ట్లో కాస్త యాలక్కాయల పౌడర్ వేసేయాలి. ఇది కూడా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇంకా అయిపోయిందండి, ఇక దించేసేయడమే. ఇదండి చక్కెర పొంగలి. ఇంకా ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనం ఏ వంటకం అయినా సరే ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అసలు చేయడం చాలా అంటే చాలా తేలికండి. అందులోనూ ఈ చక్కెర పొంగలి అనేది చాలా తేలికైన పని. ఇంకా ఇది దించే ముందు మీకు ఇందాక చెప్పలేదండి నేను, ఇది పచ్చకర్పూరం అండి. ఈ పచ్చకర్పూరం ఇందులో సగం వేసుకోవాలి, సగం పడుతుంది. కొంచెం ఒక చిటికెడంత చాలు. మనం ఇలా గట్టిగా ఏం అవసరం లేదు. కాస్త ఇలా నొక్కామంటే పొడి పొడిగా అయిపోతుంది. ఇలా చల్లేసేయవచ్చు. దించే ముందు చల్లుకోండి. పచ్చకర్పూరం వేరు, మనం హారతిస్తాం కదా ఆ కర్పూరం వేరండి. ఇది ఇలా వేసుకొని ఇక దించేసేయడమే. ఇలా పచ్చకర్పూరం వేసి ఒకసారి వేయకోకుండా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో ఆ డిఫరెన్స్ ఏంటో మీకే తెలిసిపోతుంది. అచ్చు గుడిలో చేసే పద్ధతి ప్రకారంగా ఇలా చేస్తారండి. ఇలా టెంపుల్ స్టైల్గా ఇలా మీరు చేసుకొని చక్కెర పొంగల్ని ఇలా చేసి స్వామివారికి నివేదించి తర్వాత మీరు సేవించండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరైతే ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.